సామాజిక సేవలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న కొండల మారుతికి స్వర్ణోత్సవ ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ సభ్యులు చంద్రుపట్ల సుధాకర్ రెడ్డి, రామడుగు మారుతీలు తెలిపారు. శనివారం మంతని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాక్షేత్రంలో 2600 సామాజిక సేవా కార్యక్రమాలు చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సామాజిక సేవా సత్పరుడు కొండల మారుతికి ఆగస్టు 3న మంతని ఫ్రెండ్స్ క్లబ్ లో జరిగే సర్వోత్సవ ఆత్మీయ సన్మాన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కొండల మారుతి అభిమానులు, సామాజిక వక్తలు, రాజకీయాలకు అతీతంగా నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు బోగోజు శ్రీనివాస్, ఎండి షరీఫుద్దీన్, తాటి బుచ్చయ్య గౌడ్, గాయకుడు సర్వ చిన్నబాబు పాల్గొన్నారు. మిత్రులు కొండల మారుతి గారికి మారుతి గారి యొక్క 50 సంవత్సరాల సామాజిక సేవ అంటే స్వచ్ఛందంగా 50 సంవత్సరాలు నేతాజీ మిత్ర మండలి ప్రారంభించి ఆ తర్వాత విద్యార్థి ఇంకా అనేక సంవత్సరాల ద్వారా మంత్రి ప్రాంతంలో ఒక 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా లేదా వేరే ఏం ఆశించకుండా స్వచ్ఛందంగా సేవ చేసిన వారికి వారి యొక్క మిత్ర బృందం తర్వాత ఆత్మీయులు అందరం కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని 3వ తారీఖు ఆగస్టు 3 ఉదయం 10 గంటలకి మంతిని ఫ్రెండ్స్ క్లబ్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సన్మాన కార్యక్రమం నిర్వహణ బాధ్యత ఉన్నటువంటి కమిటీ ఇంకా రాని వాళ్ళు ఉన్నారు. నిర్వహణ కమిటీలో సుధాకర్ రెడ్డి, నేను, తర్వాత రామడు మారుతి గారు, బోగోజు శ్రీనివాస్, కొమరవెల్లి సత్యనారాయణ, మంతెని గోపాలకృష్ణ, ఎండి షరీఫుద్దీన్, తాటి బుచ్చయ్య గౌడ్, సర్వ చిన్నబాబు, కొత్త శ్రీనివాస్. ఈ మిత్రులంతా కలిసి మారుతి గారు చేసినటువంటి సుదీర్ఘ సేవల్ని గుర్తించి ప్రత్యేక సత్కారం ఉడతా భక్తిగా వారికి చేయడానికి నిర్ణయించడం. కావున మీరు దయచేసి ప్రెస్ మిత్రులు వారికి ఇదివరకు అనేక సంవత్సరాల సహకారం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీన్ని కూడా గుర్తించి అందించాల్సి కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసేటువంటి అతిథుల యొక్క పేర్లు మారుతి గారు చెప్తారు. గత 50 సంవత్సరాలుగా జీవన స్రవంతిలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ 2600 కార్యక్రమాలు, 50 స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలుగా మంతని ప్రాంతంలో వివిధ రకాల సామాజిక సమస్యలను సమాజ దృష్టికి తెస్తూ వివిధ రకాల ఉద్యమాలు నిర్వహిస్తూ వారు ఫలాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో వారి ద్వారా ఎంతోమంది సన్మానాలు పొంది సత్కారాలు పొందిన సందర్భాలున్నాయి. అట్లాంటి వ్యక్తికి చంద్రుడికో నూలు పోగులాగా కొండంత దేవుడికి కొండంత పత్రిక పెట్టలేం కనుక ఆహ్వాన సంఘం తరఫున కొంతమంది మిత్రులు కలిసి ఈ యొక్క 50 సంవత్సరాల వారి జనజీవన కార్యక్రమంకి సందర్భంగా వారికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా సభాధ్యక్షులుగా చంద్రుపట్ల సుధాకర్ రెడ్డి గారు, సభా పరిచయ నిర్వహణం రాముడు మారుతిరావుగా నేను, మరియు అతిథి మాన్యులు శ్రీమతి పెండ్రి రమా సురేష్ రెడ్డి గారు, చైర్మన్ మున్సిపాలిటీ గారు, మాదారి ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ న్యాయవాది గారు, తంగళపల్లి మధుకర్ గారు, రిటైర్డ్ టీబీఓ ఖమ్మం గారు, డాక్టర్ సువర్ణ సులోచన గారు, తెలంగాణ ఉద్యమకారిణి, కేఎల్ఎన్ హరిబాబు గారు, అధ్యక్షుడు సీతారామ సేవసదన్ మరియు భారత శిక్షణ మంత్రి రావికంటి శ్రీనివాస్ గారు, పాలక మండలి సభ్యులు మకర్లాల్ చతుర్వేది, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ భోపాల్ మధ్యప్రదేశ్ గారు, ముస్కుల రామరెడ్డి గారు, కన్నాల వాస్తవ్యులు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. వారి తర్వాత వారి యొక్క మారుతి గారి సోదరులు కొండేల బలరాం గారు గతంలో జెన్కో డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత పోరెడ్డి గోపాల్ రెడ్డి గారు,
మంత్రి ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు మరియు శ్రీ అక్కరి కుమార్ గారు అధ్యక్షులు ఫ్రెండ్స్ క్లబ్ మంత్రి గారు వీరి యొక్క అతిథులుగా జరగబడే కార్యక్రమంలో మారుతి గారి యొక్క అభిమానులు శ్రేయభిలాషులు మిత్రులు వారి యొక్క కార్యక్రమాల్లో గతంలో పాల్గొన్న వారు అందరూ ఇదే ఆహ్వానంగా భావించి ఆ 3వ తారీఖు నాడు 10 గంటలకు ఫ్రెండ్స్ క్లబ్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ఆహ్వాన కమిటీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం.